హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మమ్మీ చేసి ఈ పూర్ణాలు సింపుల్గా చెప్తాను, మీరు కూడా చేసేసుకోండి. ఫస్ట్ 2 గ్లాసులు శనగపప్పు తీసుకొని దాన్ని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని అది కుక్కర్లో పెట్టుకోండి. ఆ పప్పుకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఈ పప్పు వచ్చేసి మెత్తగా ఉడకాలి, అంటే 4 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోద్ది. ఒకవేళ మెత్తగా ఉడకకపోతే ఇంకొక విజిల్ వచ్చిందాక ఉంచి మెత్తగా ఉడికించుకోవాలి. అంటే మనం స్మాష్ చేసేటప్పుడు అది ఈజీగా స్మాష్ అయిపోవాలి. కుక్కర్లో పప్పు వేసి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేయండి. ఆ తర్వాతే మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా 4 విజిల్స్ రాగానే దింపేసుకోవడమే. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ వచ్చిందాక ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని దింపుకున్న తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని దాన్ని మొత్తం మెత్తగా అనుకోండి. ఇప్పుడు మనం 2 గ్లాసులు పప్పు తీసుకున్నాం కదా, దానికి గ్లాసున్నర బెల్లం, తురిమిన బెల్లం తీసుకోవాలి. ఫస్ట్ ఆ గ్లాసు బెల్లం తీసుకొని ఈ పప్పులో వేసి మొత్తం మెదుపుకోండి. బెల్లం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువైనా కానీ ఉండలు మంచిగా రావు. సో ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకోండి. ఇంకా పడుతుంది అనుకుంటే అప్పుడు స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ స్మాష్ చేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీ రావాలి. చాలా బాగా వచ్చింది కదా. బెల్లం ఎక్కువైతే మొత్తం నీరు అయిపోతుంది, ఉండలు మంచిగా రావు, అది గమనించాలి మీరు. ఇలా అన్నీ మీడియం సైజులో లడ్డూలాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పూతపిండి అంటే కోటింగ్ పిండి కోసం మినపగుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు గ్లాస్ నానబెట్టుకుంటే గ్లాసున్నర బియ్యం నానబెట్టుకోవాలి. అవి మంచిగా నానిన తర్వాత మిక్సీ ఆడించుకొని ఇలా రెడీ చేసుకోవడమే. ఒకవేళ మనకి పూతపిండి కొంచెమే ఉంది అనిపిస్తే దీంట్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మైదా పిండి వేసి లైట్గా వాటర్ కలుపుకొని పూతపిండిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. స్లోగా ఈ లడ్డూల్ని పూతపిండిలో వేసి ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఇలా ఫస్ట్ ఒక వాయ వేసుకొని గోల్డ్ కలర్ రాగానే తీసేయడమే. ఇలా చక్కగా సింపుల్గా పూర్ణాలు అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.